Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో గుమగుమలు ఏం వెరైటీ ఈ రోజు? ఒక పంజాబీ వెరైటీ చూపిస్తాను. పంజాబీ వెరైటీ ఆలు రసేదార్. ఆలు రసేదార్. ఎస్. అంటే ఇది కర్రీ టైప్ లో ఉంటుందా రాజు? కర్రీ టైప్ లోనే వస్తుంది. ఓకే ఓకే, మరి ఆలు రసేదార్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు రసేదార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన టొమాటో 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 టేబుల్ స్పూన్. ఆలు రసేదార్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం వెన్నతో చేసుకుంటున్నామండి. సో ఇది అందుబాటులో లేకపోతే మనం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇది కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది మనకు. సో ముఖ్యంగా అంటే ఇలా నార్త్ సైడ్ డిషెస్ ఎక్కువ మటుకి కొంచెం ఆ వెన్నతో చేస్తుంటారేమో కదా? అవునండి. సో మనకి ఆ టేస్ట్ కాస్త డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది అంటే దాబా స్టైల్లో నా రాజుగారు, లేకపోతే ఎలాగా మామూలుగా రెగ్యులర్ గా చేసేసుకోవటమే? ఎస్. ఓకే. దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే. సో బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకు అన్ని మనం రెగ్యులర్ గా వాడేవే కనిపిస్తూ ఉన్నాయి కదా? కొంచెం ఆ మెథడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో తరిగిన అల్లం. ఓకే. వెల్లుల్లి అల్లం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లా కాకుండా ఇలా పీసెస్ లాగా వేసుకుంటాం. అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడే కొంచెం ఇంగువ. ఇది ఎలా గ్రేవీ టైప్ లో వస్తుందా రాజుగారు, లేకపోతే? గ్రేవీ అండి. రసేదార్ అంటే కొంచెం గ్రేవీ టైప్ లోనే ఉంటుంది. ఓకే ఓకే. మరి మనం ఏమి గ్రేవీ రెడీ చేసుకోక్కర్లేదా దీనికి? లేదు, అంటే టమాటో ఇక్కడ యూజ్ చేస్తున్నాం మనం కొంచెం గ్రేవీలా రావడానికి. ఓకే ఓకే. అలాగే బంగాళదుంపలు ఏంటంటే ముక్కలుగా కాకుండా కొంచెం మెదిపి వేసుకుంటాం దీంట్లో. ఓ, సో కొంచెం థిక్ గా అలా వస్తుంది అనమాట అయితే. సో ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా కారం. ఓకే. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఆమ్చూర్ అండి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఒక పేస్ట్ లా రెడీ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం అదంతా ఇక్కడ వేసేసిన కలిసిపోతుంది కదా, అది అలా కాదా? కొంచెం ఆ టేస్ట్ అనేది అంటే వేగడంలో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓ, సో మసాలా పేస్ట్ లాగా అన్నమాట. ఎస్. అదే ఒక స్టైల్ అలా మారుతూ ఉంటుంది మనకి ఏరియా వైస్ గా. సో పౌడర్ రూపంలో వేసుకున్న దానికి మనం ఇలా వేసుకుందాన్ని కొంచెం తేడా వస్తుంది. ఇది కొంచెం మనకు మరగాలి. మరి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేస్తాం. ఓకే ఓకే అండి. ఇక్కడ ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి పళ్ళు గార పట్టేసి ఉంటాయి. ఎంతగా బ్రష్ చేసినా కూడా ఆ గార పోకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు బ్రష్ చేసుకోవడానికి బ్రష్ మీద టూత్ పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ టూత్ పేస్ట్ మీద ఒక 3-4 చుక్కల ఆలివ్ ఆయిల్ వేసుకుని దాని తర్వాత బ్రష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే పళ్ళకు పట్టిన గారంతా కూడా చాలా త్వరగా పోతుంది. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకేనండి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ టమాటో ముక్కలుగా లేదా పేస్ట్ లో అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. స్మెల్ కొంచెం మనకు డిఫరెంట్ గా వస్తుంది. ఆమ్చూర్ అవన్నీ కూడా మనము ఆ వాటర్ లో మిక్స్ చేసేసాం కదా. సో కొంచెం అండ్ ఇంగువ కూడా యాడ్ చేసాము. కాస్త ఈ ఫ్లేవర్ కి దానికి కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. యూజువల్ గా మనం ఇంగువ అంటే మోస్ట్లీ ఇక్కడ మనకి ఏంటంటే ట్రెడిషనల్ వెరైటీస్ లో వాటిలోనే ఎక్కువగా పచ్చళ్ళకి పోపు ఇట్లా తప్పితే ఇలా బంగాళదుంప ఇలాంటి కూరలకి తక్కువ కదా మనం వేసుకునేది. సో అక్కడ కొంచెం ఎక్కువగానే వాడతాం. అంటే నార్త్ సైడ్ లో ఎక్కువగానే వాడుతూ ఉంటారు. సో యూజువల్ గా మనం అంటే కొన్ని ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ లో అలా చేసినా కూడా
యాక్చువల్ గా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా టేస్ట్ చూసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, టేస్ట్ లో అంటే వాళ్ళు వాడే ఆ పదార్థాలను బట్టి వండే విధానాన్ని బట్టి కూడా ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా మటుకు చూస్తే టొమాటో అంటే బాగా మగ్గిపోయే వరకు కొన్నిట్లో మనం వేస్తూ ఉంటాం. అక్కడ కొంచెం మనకి అట్లా పచ్చి పచ్చిగానే టొమాటో ముక్కలు ఉంటాయి. సో అది అక్కడ చేసుకునే విధానం బట్టి. సో అందుకే మనకు అంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ వేరే అనిపిస్తూ ఉంటాయి. అవును. సో ఇప్పుడు కొద్దిగా పెరుగండి. ఓకే. సో బాగా బీట్ చేసి వేసుకుంటే మనకు ముద్దలుగా లేకుండా స్మూత్ గా ఉంటుంది. సో పెరుగు నార్మల్ కర్డ్ నార్మల్ అండి. సో ఆల్రెడీ మనకు దీంట్లో అది టొమాటో పులుపు ఉంది, ఆమ్చూర్ కూడా ఉంది. ఇది నార్మల్ గా ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో ఈ పెరుగు కూడా కొంచెం ఆప్షనల్ అండి. సో కొద్దిమంది తీసుకుంటారు, కొద్దిమంది తీసుకోరు. సో అది వాళ్ళ అలవాటును బట్టి చేసుకోవచ్చు. సో ఇక్కడ బంగాళదుంపలు ఇలా చేతితో మెదిపేసి వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. ఇది దేంట్లోకి కాంబినేషన్ రాజు గారు? ఇది ఎక్కువగా రోటీకి తీసుకుంటారు. రోటీ అటువైపు రోటీ పంజాబీలో ఎక్కువ రోటీ ఎక్కువ కదండి తీసుకునేది. సో కావాల్స్తే రైస్ కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం మనకు లైట్ గ్రేవీ లా కూడా ఉంటుంది కదా. సో అలాగే టమాటో బేస్ కూడా ఉంది. ఓకే. సో అది రైస్ లోకైనా బాగానే ఉంటుంది. సో ఇది ఓన్లీ ఆలుతోనేనా లేకపోతే వేరే వెజిటబుల్ తో కూడా ఇలా ట్రై చేయొచ్చా? ఎక్కువ ఆలుతో కొంచెం బాగుంటుంది మనకి. ఓకే. సో లేకపోతే మనకు వంకాయతో కూడా తీసుకోవచ్చు. ఓకే. వంకాయ ఏంటంటే వంకాయ కొంచెం ఉడికించేసి గుజ్జులా చేసుకుంటాం కదా. అవునవును. సో అలా చేసుకుని పెద్ద వంకాయలు ఏదైనా కూడా ఇందులో ఇది కొంచెం అలా వెజిటబుల్ మ్యాష్ చేసి వేసుకోవాలన్నమాట. ఎస్. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మనం జనరల్ గా పూరి కూర చేస్తూ ఉంటాం కదా, కొంచెం శనగపిండి అది యూజ్ చేసి ఆల్మోస్ట్ అలాగే ఆ టైప్ లో. కాకపోతే మనం దాంట్లో టొమాటో యాడ్ చేసుకోము. ఇక్కడ ఏంటంటే ఆ టొమాటో కనిపిస్తుంది మనకి. ఓకే. సో అయిపోవచ్చింది. ఓకే. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. యూజువల్ గా గరం మసాలా అవి యాడ్ చేస్తే అంటే మనకి ఆ ఫైనల్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా తెలుస్తుంది కదా. పౌడర్ రూపంలో మనం కొంచెం ఎండింగ్ లో యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ముందుగానే మనం కొంచెం పేస్ట్ లా చేసేసుకొని ముందే యాడ్ చేసాం. అవును. కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఆలు రసేదార్ రెడీ అండి. వేడివేడిగా ఆలు రసేదార్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రసేదార్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి పాన్ లో వేసి దగ్గర పన్నివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గాక పెరుగు, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రసేదార్ రెడీ. ఆలు రసేదార్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. డిఫరెంట్ గా ఉంది టేస్ట్. చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా అన్ని అంటే ఆలు కూడా మనము మ్యాష్ చేసేసి వేసాం కాబట్టి దానికి అంతా బాగా పట్టేసింది. అంటే ఉంటుంది కదా తీసుకుంటాం కదా. బట్ అంటే ఆ ఫ్లేవర్స్ అనేది కొంచెం వేరేగా ఉన్నాయి. అంటే టెక్స్చర్ ఎలా ఉంది మనకి ఫుల్ ఫ్లెజ్డ్ రగడాలా కూడా లేదు. ఎందుకంటే మనకి దాంట్లో చాట్ మసాలా అది ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ కొంచెం ఆమ్చూర్ ఆ మసాలా అంటే నేను అలా మిక్స్ చేసి వేస్తే డిఫరెన్స్ ఉంటుందని తెలుసు కానీ అది మరి మనం నోటీస్ చేసే అంత ఉంటుందని అనుకోలా. బట్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది యాక్చువల్ గా డిఫరెన్స్ ఏంటి అని. అవునండి. బాగుంది రాజు గారు. ఓన్లీ రోటీస్ కి అయితే ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా పర్ఫెక్ట్. సో చూసారు కదండి, పంజాబీ డిష్ చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఖరీదైన పట్టు చీరలు, సిల్క్ చీరలు ఉతికేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం అంటే ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి కనుక ఉతుక్కున్నట్లయితే జరీ పాడవకుండా ఉంటుంది. అలాగే చీర కలర్ కూడా షేడ్ అవ్వకుండా ఉంటుంది.